హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్ బుక్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా యూనిట్ 1లో ఉన్నటువంటి ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ ఏంటి, మనం అడగడానికి ఇంట్రడక్షన్ నుంచి ఏ ఎంసీక్యూస్కి ఛాన్సెస్ ఉన్నాయి అవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్? ఆప్షన్ ఏ మెమరైజేషన్, ఆప్షన్ బి కమ్యూనికేషన్, ఆప్షన్ సి రైటింగ్ స్కిల్స్, ఆప్షన్ డి గ్రామటికల్ రూల్స్. లాంగ్వేజ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమై ఉంటుందండి? ఎస్, మీరు ప్రస్తుతం ఆలోచించాలి. పూర్వం గురించి ఆలోచిస్తే గ్రామటికల్ రూల్స్ అని చెప్తారు. సో కానీ ప్రస్తుతం కమ్యూనికేషన్ అనేది లాంగ్వేజ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్గా భావించబడుతుంది. సో కమ్యూనికేషన్ అంటే తెలుసు కదా, భావ ప్రసరణ అన్నమాట. అంటే భావగ్రహణ మరియు భావ వ్యక్తీకరణ. ఎదుటివారు చెప్తుంది మనం అర్థం చేసుకోవడం, మనం ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పడం. సో అన్నీ కూడా రిటర్న్ కమ్యూనికేషన్, స్పోకెన్ కమ్యూనికేషన్ చాలా టైప్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ అని పెట్టాలి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఈజ్ ఆఫెన్ టాట్ హ్యాజ్ ఏ డాష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఆప్షన్ ఏ ఫస్ట్, ఆప్షన్ బి నేషనల్, ఆప్షన్ సి సెకండ్ ఆర్ ఫారెన్, ఆప్షన్ డి క్లాసికల్. ఎస్, ఇంగ్లీష్ అనేది భారతదేశంలో ఏ లాంగ్వేజ్ కింద మనం బోధిస్తున్నాం? ఎస్, ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆర్ ఫారెన్ లాంగ్వేజ్ కింద మనం ఇంగ్లీష్ని బోధిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో చాలా మటుకు ఇంగ్లీష్ అనేది ఎవరి యొక్క మదర్ టంగ్ కాదు. కొన్ని ఏరియాస్లో మదర్ టంగ్ కింద ఉందనుకోండి, బట్ నార్మల్గా ఆల్మోస్ట్ ఎవరి యొక్క మదర్ టంగ్ కాదు ఇంగ్లీష్ అనేది. కాబట్టి సెకండ్ ఆర్ ఫారెన్ లాంగ్వేజ్గా మనం ట్రీట్ చేసి ఆ విధంగానే బోధిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వాజ్ వైడ్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ డాష్ పీరియడ్. ఆప్షన్ ఏ మొఘల్ పీరియడ్, సో ఆప్షన్ బి బ్రిటిష్ రూల్, ఆప్షన్ సి పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్, ఆప్షన్ డి మిడివల్ ఎరా. ఎస్, మనకి మొఘలుల కాలంలో ఇంగ్లీష్లో ఏం ప్రవేశపెట్టలేదు. సో పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకేమీ ఇంగ్లీష్ని ప్రవేశపెట్టలేదు. అలాగే మధ్యయుగంలో సుల్తాన్లు పరిపాలించేవారు, అప్పుడు కూడా ఇంగ్లీష్ ఏం ప్రవేశపెట్టలేదు. మనకి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆ యొక్క మెకాలే మినిట్స్ ద్వారా మనకి ఇంగ్లీష్ని ఒక ప్రాథమిక సబ్జెక్టుగా, ప్రాథమిక మీడియంగా ప్రవేశపెట్టారు కదా. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, బ్రిటిష్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్. ఎఫెక్టివ్ ఇంగ్లీష్ టీచింగ్ షుడ్ ఫోకస్ ఆన్. ఆప్షన్ ఏ గ్రామర్ మెమరైజేషన్, ఆప్షన్ బి ట్రాన్స్లేషన్ ఓన్లీ, ఆప్షన్ సి ప్రాక్టికల్ లాంగ్వేజ్ యూజ్, ఆప్షన్ డి రూట్ లర్నింగ్. ఇంగ్లీష్ టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్ ఇంగ్లీష్ టీచింగ్ అనేది మనం చేయాలంటే దేని మీద ఫోకస్ చేయాలి? ఎస్, ప్రాక్టికల్ లాంగ్వేజ్ యూజ్ మీద ఫోకస్ చేయాలి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. సో మిగతావి ఎందుకు కాదంటే గ్రామర్ మెమరైజేషను, ట్రాన్స్లేషను, రూట్ లర్నింగ్, ఇవన్నీ రూట్ లర్నింగ్ అంటే మనకి బట్టి పట్టడం అన్నమాట. సో ఇవన్నీ కాదు, మనకి ప్రాక్టికల్ యూసేజ్ ఉంటే అప్పుడు వాడికి మాట్లాడడం, కమ్యూనికేషన్ అనేది వస్తుంది. మన ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి కమ్యూనికేషన్ కదా. కాబట్టి మనం ఫోకస్ దేని మీద చేయాలి? ప్రాక్టికల్ లాంగ్వేజ్ యూసేజ్ మీద చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. హూ సెడ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నో బడీ స్పెషల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఇమాజినేషన్. ఎవరు చెప్పారండి ఈ యొక్క సెంటెన్స్ని? ఆప్షన్ ఏ డెరిక్ వాల్కాట్, ఆప్షన్ బి స్టీఫెన్ క్రేషన్, ఆప్షన్ సి హెన్రీ ఆడమ్స్, ఆప్షన్ డి నోమ్ చామ్స్కీ. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నో బడీ స్పెషల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇమాజినేషన్. ఇది లెసన్ ఫస్ట్లో ఉంటుంది మనకు బాక్స్లో. ఎస్, డెరిక్ వాల్కాట్ చెప్పాడు. మన ఎవరు చెప్పారు? డెరిక్ వాల్కాట్ చెప్పాడు. మన ఇంట్రడక్షన్ క్లాస్ని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదే డిస్కస్ చేసుకుంటాం, డెరిక్ వాల్కాట్ ఇచ్చినటువంటి నిర్వచనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్? ఆప్షన్ ఏ ఎంకరేజ్ మల్టీలింగ్విలిజం, ఆప్షన్ బి ప్రమోట్ క్రియేటివిటీ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్, ఆప్షన్ సి లిమిట్ లర్నింగ్ టు గ్రామర్ ఎక్సర్సైజెస్, ఆప్షన్ డి ట్రైన్ టీచర్స్ ఇన్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్. సో ఈ క్రింది వాటిలో ఇంగ్లీష్ టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏలో ఎంకరేజ్ మల్టీలింగ్విలిజం. సో మల్టీలింగ్విలిజం ఎంకరేజ్ చేయాలా వద్దా? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మల్టీలింగ్విలిజం అంటే ఏంటి?
తరగతి గదిలోకి వివిధ భాషలకు చెందినటువంటి పిల్లలు వచ్చినప్పుడు ఆ భాషలో ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క భాష మాట్లాడతాడు. అలాంటప్పుడు మనం దాన్ని ఒక రీసోర్స్ కింద తీసుకోవాలి. ఎందుకంటే మల్టీలింగ్వలిజం అనేది ఎప్పుడు కూడా కాగ్నిటివ్ బెనిఫిట్స్‌కి యూజ్ అవుతుంది. అది మనం హర్డిల్‌గా ఏం భావించక్కర్లేదు. కాబట్టి అది కూడా ఒక ఆబ్జెక్టివే. నెక్స్ట్ ప్రమోట్ క్రియేటివిటీ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్. ఆఫ్‌కోర్స్ క్రియేటివిటీని, ఇండిపెండెంట్ థింకింగ్‌ని ప్రమోట్ చేయాలని ఎన్‌సీఎఫ్ చెప్తుంది కదా! సో అది కూడా కరెక్టే. లిమిట్ లర్నింగ్ టు గ్రామర్ ఎక్సర్సైజెస్. కేవలం గ్రామర్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేయించాలంట. తప్పు కదా! సో మనకి ఫోకస్సే మనం కమ్యూనికేషన్ పర్పస్ కదా! సో అలాంటప్పుడు గ్రామర్ ఎక్సర్సైజెస్ మాత్రమే నిర్వహిస్తే వాడికి గ్రామర్ మాత్రమే వస్తది. కమ్యూనికేషన్ రాదు. కాబట్టి మన ఆబ్జెక్టివ్ ఆప్షన్ సి కాదు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ డి చూస్తే ట్రైన్ టీచర్స్ ఇన్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్. ఎస్, క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ కోసం టీచర్స్ని ట్రైన్ చేయాలి. అది కూడా మన ఆబ్జెక్టివే. బట్ లిమిట్ లర్నింగ్ టు గ్రామర్ ఎక్సర్సైజెస్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఎన్ ఇన్స్ట్రక్టర్ టు ఏ డాష్. ఆప్షన్ ఏ సూపర్వైజర్, ఆప్షన్ బి ఫెసిలిటేటర్, ఆప్షన్ సి డిక్టేటర్, ఆప్షన్ డి ఎవాల్యూటర్. సో ఇంగ్లీష్ టీచర్ యొక్క రోల్ అనేది, పాత్ర అనేది ఇన్స్ట్రక్టర్ అంటే బోధకుడు నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది? ఎస్, ఫెసిలిటేటర్కి షిఫ్ట్ అయిందన్నమాట. సో ఫెసిలిటేటర్ అంటే తెలుసుగా, సౌకర్యకర్త అంటాం. అంటే విద్యార్థి అన్నీ తన సొంతంగా నేర్చుకుంటాడు. ఆ నేర్చుకోవడానికి కావలసినటువంటి సందర్భాలను కల్పించేటువంటి వ్యక్తి ఈ సౌకర్యకర్త అన్నమాట. సో అలా ఒక సౌకర్యకర్త వలె తన పాత్ర మారింది. బోధకుడి నుంచి సౌకర్యకర్తగా మారిందన్నమాట. అంటే విద్యార్థే ఎక్కువ నేర్చుకుంటాడు. దానికి కావలసినటువంటి సందర్భాన్ని మనం కల్పించాలి. ఓకే, దట్ ఈస్ ఫెసిలిటేటర్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. One of the objectives of English teaching at the elementary level is. సో ఎలిమెంటరీ లెవెల్లో ఇంగ్లీష్ టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఆప్షన్ ఏ ఫ్లూయెన్సీ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్, ఆప్షన్ బి ఓన్లీ రైటింగ్ అక్యురసీ, ఆప్షన్ సి మెమరైజింగ్ స్టోరీస్, ఆప్షన్ డి అవాయిడింగ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ప్రైమరీ లెవెల్లో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ అడుగుతున్నాడు. ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఆప్షన్ ఏ కరెక్ట్ అయిందంటే మనం రీడింగ్ అండ్ రైటింగ్ రెండూ నేర్పాలి ప్రైమరీ లెవెల్లో. సో కేవలం ఆప్షన్ బిలో చెప్పినప్పుడు రైటింగ్ ఓన్లీ అని నేర్పితే సరిపోతుందా? కాదు కదా. సో మెమరైజింగ్ స్టోరీస్ బట్టిస్తే వాడు గుర్తించుకునేలా చేస్తే సరిపోతుందా? కాదు. అవాయిడింగ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ని అవాయిడ్ చేయాలా? వాడు సృజనాత్మకంగా ప్రతిస్పందిస్తుంటాడు. దాన్ని మనం అవాయిడ్ చేయాలా? కాదు కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 suggests that language learning should. NCF 2005 ప్రకారం లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఏంటి? బి రెస్ట్రిక్టెడ్ టు టెక్స్ట్ బుక్స్ మాత్రమే పరిమితం అవ్వాలా? ఎంకరేజ్ మెమరైజేషన్ అంటే బట్టి అని ఎంకరేజ్ చేయాలని చెప్పిందా? ఆప్షన్ సి ప్రమోట్ ఇంటరాక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్. సో ఇంటరాక్టివ్గా టీచర్ ప్యూపుల్ ఇంటరాక్షన్ జరిగి ఒక మీనింగ్ఫుల్ వేలో కమ్యూనికేషన్ ప్రమోట్ చేయాలని చెప్పిందా? ఆప్షన్ డి ఫోకస్ ఓన్లీ ఆన్ ఎగ్జామ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలని చెప్పిందా? ఎస్, ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ప్రమోట్ ఇంటరాక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 1.3 ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. అంటే ఈ లెసన్లో సెకండ్ సెగ్మెంట్ మాట ఇది. దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఈజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? మెమరైజేషన్ ఆఫ్ గ్రామర్ రూల్స్ని పట్టించడమా? డెవలపింగ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ని డెవలప్ చేయడమా? ట్రాన్స్లేషన్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఇంటూ రీజనల్ లాంగ్వేజెస్. ప్రతి టెక్స్ట్ని రీజనల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడమా? అవాయిడింగ్ ఓరల్ డిస్కషన్స్ ఏదైతే మౌఖిక డిస్కషన్స్ ఉంటాయి కదా, ఆ డిస్కషన్స్ని అవాయిడ్ చేయడమా? సో ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క వన్ ఆఫ్ ది మెయిన్ ఎయిమ్ ఏంటి? ఎస్, డెవలపింగ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనమాట. సో వాడిలో మన మెయిన్ ఫోకస్ కమ్యూనికేషన్ కదా. సో కాబట్టి వాడిలో కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ని డెవలప్ చేయాలి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆఫ్ ఇంగ్లీష్ లెర్నింగ్? ఆప్షన్ ఏ ఇంప్రూవ్డ్ ఎబిలిటీ టు యూజ్ లాంగ్వేజ్ ఇన్ వేరియస్ కాంటెక్స్ట్. సో వివిధ కాంటెక్స్టుల్లో
వాడి యొక్క లాంగ్వేజ్ని యూజ్ చేసి ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడమా? ఆప్షన్ బి రోట్ మెమరైజేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో చాలా వాక్యాలన్నిటినీ కూడా వాడు బట్టి పట్టడమా? ఆప్షన్ సి ఫోకసింగ్ ఓన్లీ ఆన్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్, కేవలం టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ మీద మాత్రమే ఫోకస్ చేయడమా? ఆప్షన్ డి అవాయిడింగ్ పియర్ ఇంటరాక్షన్. సో పియర్ ఇంటరాక్షన్ అంటే ఏం లేదు, పియర్ అంటే సమవయస్కులు అని అర్థమాట. సమవయస్కుల మధ్య చర్య, వారు ప్రతిచర్యలు జరపడం, దాన్ని అవాయిడ్ చేయడమా? సో ఈ క్రింది వాటిలో ఏది ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ మన ఇంగ్లీష్ లెర్నింగ్ ద్వారా? ఎస్, ఇంప్రూవ్డ్ ఎబిలిటీ టు లాంగ్వేజ్ ఇన్ వేరియస్ కాంటెక్స్ట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఎందుకంటే వివిధ కాంటెక్స్ట్లో, వివిధ సందర్భాల్లో వాడు లాంగ్వేజ్ని యూజ్ చేయగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి, భావ ప్రసరణ చేయగలగాలి. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ రీడింగ్ ఇన్ ఎన్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్? సో రీడింగ్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ ఏ ఐడెంటిఫైయింగ్ ద వర్డ్స్ ఓన్లీ, పదాలు మాత్రమే గుర్తిస్తే సరిపోతుందా? కాంప్రహెండింగ్ అండ్ అనలైజింగ్ టెక్స్ట్, సో వాడు చదివిన దాన్ని అర్థవంతంగా చదివి దాన్ని విశ్లేషణాత్మకంగా అనలైజ్ చేయగలగాలి, విశ్లేషించగలగాలి. నెక్స్ట్ ఆప్షన్ సి ఇగ్నోరింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్, సెంటెన్స్ స్ట్రక్చర్స్ని ఇగ్నోర్ చేయాలా? మెమరైజింగ్ ఆన్సర్స్, ఏవైతే వాడు చదివిన ఆన్సర్స్ ఉన్నాయో వాటిని మెమరైజ్ చేయాలా? ఎస్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, కాంప్రహెండింగ్ అండ్ అనలైజింగ్ టెక్స్ట్. సో వాడు అర్థవంతంగా చదివి దాన్ని విశ్లేషించగలగాలి. సో అది రీడింగ్ యొక్క మెయిన్ ప్రైమరీ గోల్ అన్నమాట. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థిమాటిక్ ఎడిటింగ్ ఎన్ష్యూర్స్ దట్. సో మనకి ఎడిటింగ్లో 3 టైప్స్ చెప్పుకున్నాం, థిమాటిక్, సింటాటిక్, మోర్ఫాలజిక్. సో వాటిలో థిమాటిక్ ఎడిటింగ్ అనేది దానికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. ఆప్షన్ ఏలో ద టెక్స్ట్ ఫాలోస్ ఏ సెంట్రల్ థీమ్, మరి ఏదైతే పిల్లవాడు రాశాడో ఆ టెక్స్ట్ అనేది సెంట్రల్ థీమ్ని ఫాలో అవుతుందా లేదా అని థిమాటిక్ ఎడిటింగ్లో చూస్తామా? లేదంటే ఆప్షన్ బి గ్రామర్ ఈజ్ చెక్డ్ ఓన్లీ, సో కేవలం గ్రామర్ని మాత్రమే చెక్ చేస్తామా? ఆప్షన్ సి వొకాబులరీ ఈజ్ ఎక్స్పాండెడ్, సో వొకాబులరీ అనేది ఎక్కువగా యూజ్ చేసాడు, ఎక్స్పాండ్ అయ్యిందా అనేది చూస్తామా? ఆప్షన్ డి సెంటెన్స్ ఆర్ రీఅరేంజ్డ్ ర్యాండమ్లీ, సో సెంటెన్స్ అనేవి రీఅరేంజ్డ్ అంటే ఆడు తప్పుగా అరేంజ్ చేస్తాడు, సో దాన్ని మనం రీఅరేంజ్ చేస్తాం థిమాటిక్ ఎడిటింగ్. సో దీంట్లో ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ఎస్, థిమాటిక్ ఎడిటింగ్ అంటే మనం డీటెయిల్డ్గా చెప్పుకున్నాం క్లాస్లో. థీమ్ లేదా ఐడియా, సో ఏదైతే వాడు రాశాడో, మనం ఒక ఐస్ క్రీమ్ గురించి రాయమన్నప్పుడు వాడు ఐస్ క్రీమ్ గురించి రాయాలి, ఎందుకంటే ఆ థీమ్ ఐస్ క్రీమే. సో దాంట్లో పెన్ గురించి, పెన్సిల్ గురించి రాశాడు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్. సో అది మనం థిమాటిక్ ఎడిటింగ్ చేస్తాం, అంటే థీమ్కి సరిగ్గా రాయలేదు వాడు, దాన్ని ఎడిటింగ్ చేయాలి కాబట్టి ఆ తప్పును సవరించాలి కాబట్టి ఆ తప్పును సవరించడమే థిమాటిక్ ఎడిటింగ్ అవుతుంది. అంటే సెంట్రల్ ఐడియా కానీ ఆ థీమ్ కానీ మిస్ అయినప్పుడు మనం చేసే ఎడిటింగే థిమాటిక్ ఎడిటింగ్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ద టెక్స్ట్ ఫాలోస్ ఏ సెంట్రల్ థీమ్ అనేది మనం ఎడిట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇంగ్లీష్ టీచింగ్? ఈ క్రింది వాటిలో ఎఫెక్టివ్ ఇంగ్లీష్ టీచింగ్ యొక్క ఫీచర్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, ఎంకరేజింగ్ డిస్కషన్స్, లిమిటింగ్ స్టూడెంట్ టు రోట్ లెర్నింగ్, ఎన్హాన్సింగ్ క్రిటికల్ థింకింగ్. సో ఎఫెక్టివ్గా ఉండాలంటే మన టీచింగ్ ఖచ్చితంగా ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఉండాలి. అది పియర్ ఇంటరాక్షన్ కానీ, టీచర్ ప్యూపిల్ ఇంటరాక్షన్ కానీ, అంటే విద్యార్థి టీచరు లేదా విద్యార్థుల మధ్య జరిగేటువంటి చర్య ప్రతిచర్యలు ఖచ్చితంగా అవసరం. అప్పుడే వాడికి ఎక్కువ కాలం గుర్తుంటుంది, అర్థం చేసుకోగలుగుతాడు, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఫీచరే. ఆప్షన్ బి చూస్తే ఎంకరేజింగ్ డిస్కషన్స్, ఎస్ డిస్కషన్స్ ఎంకరేజ్ చేయాలి, ఆ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్లో భాగంగానే డిస్కషన్స్ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ బి ఆల్సో కరెక్ట్. ఆప్షన్ సి లిమిటింగ్ స్టూడెంట్స్ టు రోట్ లెర్నింగ్, సో రోట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టడం, సో బట్టి పట్టడాన్ని మనం ప్రోత్సహించాలా, దానికి లిమిట్ చేయాలా స్టూడెంట్స్ని? కాదు కదా, అది ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎందుకు అవుతుంది, ఇంగ్లీష్ టీచింగ్ ఎందుకు అవుతుంది? సో కాదు అది. కాబట్టి అది అసలు ఫీచరే కాదు, మనం బట్టి పట్టడాన్ని అసలు ఎంకరేజ్ చేయకూడదు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ డిలో ఎన్హాన్సింగ్ క్రిటికల్ థింకింగ్ అన్నాడు. ఎస్, క్రిటికల్ థింకింగ్ని, విమర్శనాత్మకమైన ఆలోచనల్ని వాళ్ళలో పెంపొందించాలి, అప్పుడే వాళ్ళలో సృజనాత్మకత పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఈ లెసన్లో నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే 1.4 స్టేట్ పాలసీస్ ఆన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్. ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం.
ఓకే. ఇంగ్లీష్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్. సో ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్‌ని ఒక కంపల్సరీ సబ్జెక్ట్‌గా ఏ క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు? ఆప్షన్ ఏ క్లాస్ 1, ఆప్షన్ బి క్లాస్ 3, ఆప్షన్ సి క్లాస్ 4, ఆప్షన్ డి క్లాస్ 8. ఎస్, ఆప్షన్ ఏ క్లాస్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో మన ఆంధ్రప్రదేశ్లో ఒక సబ్జెక్ట్‌గా ఇంగ్లీష్‌ని క్లాస్ 1 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా? త్రిభాషా సూత్రం ఉంటుంది కదా, 3 లాంగ్వేజ్ ఫార్ములా, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఆప్షన్ ఏ ప్రమోట్ ఓన్లీ ఇంగ్లీష్ లర్నింగ్. ఇంగ్లీష్ లర్నింగ్ని మాత్రమే ప్రమోట్ చేయడమా? ఆప్షన్ బి ఎంకరేజ్ మల్టీలింగ్విలిజం. సో అనేక భాషలు పిల్లవాడు నేర్చుకునేటట్లుగా ఎంకరేజ్ చేయడమా? ఆప్షన్ సి రిప్లేస్ నేటివ్ లాంగ్వేజెస్. వాడి యొక్క నేటివ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ తెలుగు, తమిళం ఇవన్నీ కూడా రిప్లేస్ చేసి కేవలం ఒక హిందీ, ఇంగ్లీష్ అని అవి మాత్రమే బోధించాలని చెప్పడమా? ఆప్షన్ డి ఫోకస్ ఓన్లీ ఆన్ రీడింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్ మీద మాత్రమే ఫోకస్ చేయించడమా? ఎస్, 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే మనకి ఏంటో తెలియాలి. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా ప్రకారం ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ కింద మదర్ టంగ్ నేర్చుకుంటాడు, నెక్స్ట్ హిందీ నేర్చుకుంటాడు, నెక్స్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. సో ఇలా 3 లాంగ్వేజెస్ని ప్రతి ఒక్క విద్యార్థి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలనేదే దీని యొక్క మెయిన్ గోల్ అన్నమాట, 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో రీసెంట్గా మనకి దాని మీదే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు పోరాటం చేస్తున్నారు కదా. సో హిందీని ఎందుకు మాకు కంపల్సరీ సబ్జెక్ట్గా చేస్తున్నారు, మేము అది చదవం అని చెప్పి పోరాటం చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ మనకి ఈ క్వశ్చన్కి కావాల్సింది ఆప్షన్ బి ఎంకరేజ్ మల్టీలింగ్విలిజం. అంటే ఒక విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ప్రవేశపెట్టారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్? సో ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకునేటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ హెల్ప్ స్టూడెంట్స్ డెవలప్ బెటర్ కాగ్నేటివ్ స్కిల్స్. కాగ్నేటివ్ స్కిల్స్ పెంచుకునే విధంగా ఉపయోగపడుతుందా? లిమిట్స్ వొకాబులరీ గ్రోత్. వాళ్ళ యొక్క పదజాలం ఏదైతే ఉంటుందో అది నేర్చుకోకుండా ఇది అడ్డుకుంటుందా? అవాయిడ్స్ కోడ్ స్విచ్చింగ్. సో కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటో తెలియాలి. సో కోడ్ స్విచ్చింగ్ అంటే ఏం లేదు. సో మనం ఒక భాషలో మాట్లాడతాం. సో టార్గెట్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మాట్లాడామనుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడి లాస్ట్కి వచ్చేటప్పటికి తెలుగులో మాట్లాడేసాం అనుకోండి, దట్ ఈజ్ కోడ్ స్విచ్చింగ్ అన్నమాట. అంటే మన టార్గెట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మనం నేర్చుకుంటున్న లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ మాట్లాడి మన మదర్ టంగ్లోకి వచ్చేస్తుంటే దట్ ఈజ్ కోడ్ స్విచ్చింగ్ అంటాం. సో దీన్ని అవాయిడ్ చేయడమా? సో అసలు మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్కి దీనికి సంబంధం లేదు. సో ఎంకరేజెస్ ఇంగ్లీష్ లర్నింగ్. సో ఇంగ్లీష్ లర్నింగ్ని డిస్కరేజ్ చేయడం, డిస్కరేజెస్ అన్నాడు. ఇంగ్లీష్ లర్నింగ్ డిస్కరేజ్ చేయడం కాదు కదా. మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ అంటే అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, అన్నట్లో కూడా ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. సో ఇక్కడ మరి అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. హెల్ప్ స్టూడెంట్స్ డెవలప్ బెటర్ కాగ్నేటివ్ స్కిల్స్. ఇలా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ద్వారా వాడికి కాగ్నేటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ యూసెస్. ఆప్షన్ ఏ ఓన్లీ ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. కేవలం ఇంగ్లీష్ మాత్రమే బోధనా మాధ్యమంగా ఉండాలి అని మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ చెప్తుందా? ఆప్షన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ మదర్ టంగ్, ఇంగ్లీష్ అండ్ అనదర్ లాంగ్వేజ్. సో మదర్ టంగ్, ఇంగ్లీషు, ఇంకొక ఏదో ఒక లాంగ్వేజ్ ఉండాలని చెప్తుందా? ఆప్షన్ సి గ్రామర్ బేస్డ్ లర్నింగ్ ఓన్లీ, కేవలం గ్రామర్ మాత్రమే నేర్పాలని చెప్తుందా? మెమరైజేషన్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్, అంటే కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ని బట్టి పట్టాలని చెప్తుందా? మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ అంటే అనేక భాషలు నేర్చుకోవాలి, అందుకే ఇది 3 లాంగ్వేజ్ ఫార్ములాని ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్. The 3 language formula promotes learning dash. Option A 3 foreign languages. Option B English, Hindi and a foreign language, regional language. Option C only English and Hindi. Option D only mother tongue. Yes, 3 లాంగ్వేజ్ ఫార్ములా కాబట్టి 3 లాంగ్వేజెస్ ఉండాలి మనకి, అంటే ఇంగ్లీషు, హిందీ, ఏ రీజనల్ లాంగ్వేజ్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి 1.5 కరెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లర్నింగ్ ప్రాక్టీసెస్. సో ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ద కామన్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్? సో ఇంగ్లీష్ టీచింగ్ యొక్క ట్రెడిషనల్ మెథడ్ ఏంటి అంటున్నాడు. ట్రెడిషనల్ మెథడ్ ఏంటి?
ఆప్షన్ ఏ రోట్ లర్నింగ్, ఆప్షన్ బి యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్, ఆప్షన్ సి ఇంటరాక్టివ్ డిస్కషన్స్, ఆప్షన్ డి పియర్ లర్నింగ్. ఎస్, ఇక్కడ ట్రెడిషనల్ మెథడ్ అడిగాడు కాబట్టి రోట్ లర్నింగ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇంతకుముందు ఏం చేసేవారు, స్ట్రక్చర్స్ అనేవి బట్టి పట్టించేవారు, గ్రామర్ అనేది బట్టి పట్టించేవాడు. సో అదే ఇంగ్లీష్ టీచింగ్ అని భావించేవారు కాబట్టి రోట్ లర్నింగ్ అనేది ట్రెడిషనల్ మెథడ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మోడర్న్ మెథడ్ ఈజ్ రిప్లేసింగ్ ట్రెడిషనల్ రోట్ లర్నింగ్? సో ట్రెడిషనల్ రోట్ లర్నింగ్ని రిప్లేస్ చేసినటువంటి మోడర్న్ మెథడ్ ఏంటి? ఆప్షన్ ఏ ఇంటరాక్టివ్ అండ్ కమ్యూనికేటివ్ టీచింగ్, ఆప్షన్ బి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఆప్షన్ సి డిక్టేషన్ బేస్డ్ లర్నింగ్, ఆప్షన్ డి మెమరైజేషన్ ఆఫ్ ప్యాసేజెస్. ఎస్, ట్రెడిషనల్ రోట్ లర్నింగ్లో మనకి ఏముంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంటుంది. గ్రామర్ చెప్తారు, ప్రతి సెంటెన్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. సో ఇలా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంది. అలాగే డిక్టేషన్ చెప్పేవారు, పదాలను బట్టి పట్టించేవారు, స్పెల్లింగ్ చెప్పేవారు, కాబట్టి డిక్టేషన్ బేస్డ్ లర్నింగ్ ఉంది. మెమరైజేషన్ ఆఫ్ ప్యాసేజెస్ని బట్టి పట్టించేవారు, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కానీ మోడర్న్ మెథడ్ అంటే ఎస్, మోడర్న్ మెథడ్లో ఏముంది, మనకి ఇంటరాక్షన్స్ ఉన్నాయన్నమాట. సో విద్యార్థి వివిధ కృత్యాల ద్వారా ఇంటరాక్షన్స్ జరుపుతాడు. సో భాషను నేర్చుకుంటాడు, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో భాష ఎలా మాట్లాడాలనేది నేర్చుకుంటాడు. సో మోడర్న్ మెథడ్లో కాబట్టి ఇంటరాక్టివ్ అండ్ కమ్యూనికేటివ్ టీచింగ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ హెల్ప్స్ ఇన్ డాష్? ఆప్షన్ ఏ డెవలపింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, ఆప్షన్ బి అవాయిడింగ్ స్పీకింగ్ ప్రాక్టీసెస్, ఆప్షన్ సి ఓన్లీ మెమరైజింగ్ వర్డ్స్, ఆప్షన్ డి లిమిటింగ్ స్టూడెంట్ డిస్కషన్స్. సో అసలు ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? సో ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు, మన క్లాస్ రూమ్లో చార్ట్లు వేలాడదీస్తాం, అదొక ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్. సో అలాగే బుక్స్ కానీ, సో ఇలా ప్రింటింగ్ ద్వారా ఉన్నటువంటి మన టీచింగ్కి ఉపయోగపడే, లర్నింగ్కి ఉపయోగపడేటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్, డెవలపింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ చార్ట్లు కానీ, ఈ బుక్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి కదా. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద బెస్ట్ వే టు టీచ్ వొకాబులరీ ఈజ్ త్రూ. సో వొకాబులరీ, మనం పదజాలం అనేది టీచ్ చేయాలి. అప్పుడు మీరు ఎలా టీచ్ చేస్తారు, ఏ బెస్ట్ వేని ఎంచుకుంటారు? చూడండి వేసు. ఆప్షన్ ఏ కాంటెక్స్చువల్ లర్నింగ్, ఆప్షన్ బి మెమరైజేషన్ ఆఫ్ వర్డ్ లిస్ట్, ఆప్షన్ సి గ్రామర్ డ్రిల్స్ ఓన్లీ, ఆప్షన్ డి అవాయిడింగ్ ఓరల్ కమ్యూనికేషన్. సో వొకాబులరీని టీచ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం వాడికి వొకాబులరీ లిస్టులు ఇచ్చేసి దాన్ని బట్టి పట్టినంటే అది ట్రెడిషనల్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఆప్షన్ బి అనేది కాదు. అలాగే గ్రామర్ డ్రిల్స్ ఓన్లీ, గ్రామర్ని డ్రిల్లింగ్ చేస్తున్నాం, సో అది ఎలా అవుతుంది, అది కూడా మెమరైజేషన్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి అది కూడా కాదు. అవాయిడింగ్ ఓరల్ కమ్యూనికేషన్, సో ఓరల్ కమ్యూనికేషన్ అవాయిడ్ చేస్తే వాడికి భాష ఎలా వస్తుంది? వాడు మౌఖికంగా మాట్లాడితేనే భాష వస్తుంది, కాబట్టి అది కూడా కాదు. సో ఫస్ట్ చూడండి, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. కాంటెక్స్చువల్ లర్నింగ్ అంటే సందర్భానుసారంగా వాడు వొకాబులరీని గ్రహించాలి. ఒక కథను చదివాడు, ఆ కథలో వొకాబులరీని గ్రహించాలి. ఒక సినిమాకి వెళ్ళాడు, ఆ సినిమాలో వొకాబులరీని గ్రహించాలి. సో అలా సందర్భానుసారంగా వాడు వొకాబులరీని గ్రహిస్తే వాడు వొకాబులరీ నేర్చుకుంటాడు. కానీ రోజుకి కొన్ని వర్డ్స్ అని చెప్పి నేర్చుకుంటే వాడు మర్చిపోతాడు. మనమన్నా అంతే. సో మనం రికరెన్స్ అనేది ఉండాలి రిపిటేషన్ కంటే. సో మన రికరెన్స్కి రిపిటేషన్కి డిఫరెన్స్ అనేది క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎర్రర్స్ ఇన్ లాంగ్వేజ్ లర్నింగ్ షుడ్ బి డాష్. ఆప్షన్ ఏ ignored completely, ఆప్షన్ బి addressed constructively, ఆప్షన్ సి punished immediately, ఆప్షన్ డి memorized has correct examples. సో మనకి ఇంగ్లీష్ లర్నింగ్ అనే కాదు, ఏ లర్నింగ్ అయినా ఎర్రర్స్ వస్తాయి. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు అవి ఏం చేయాలి అంటే, పిల్లవాడు భాష నేర్చుకునేటప్పుడు కొన్ని తప్పులు మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంగ్లీష్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, ద డాగ్ ఈట్ సంథింగ్ మటనో సంథింగ్ ఏదో అలా పెట్టండి. సో ఇక్కడ డాగ్ అనేది సింగులర్గా, సో అప్పుడు మనం ఏం రాయాలి, ఈట్స్ అని రాయాలి. కానీ వాడు ఈట్ అని చెప్పాడు, అంటే అదొక ఎర్రరేగా. ఆ ఎర్రర్ని నువ్వు ఎలా వాడికి తెలుపుతావు అంటే,
సో ఇగ్నోర్ చేయకూడదు. ఎర్రర్‌ని ఇగ్నోర్ చేస్తే ఆ ఎర్రర్ కింద ఉండిపోతుంది. నెక్స్ట్ పనిష్ చేయకూడదు. వాడిని ఎర్రర్ చేసేవాడిని ప్రతిసారి పనిష్ చేస్తే అసలు ఇంగ్లీష్ మాట్లాడడమే మానేస్తాడు. అలాగే మెమరైజ్డ్ హ్యాస్ కరెక్ట్ ఎగ్జాంపుల్స్. వారికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వాడు ద డాగ్ ఈట్ అన్నాడు. మనం ఏమంటున్నాం డాగ్ ఈట్స్ అని చదవాలి అంటున్నాం. అప్పుడు ఆ ఎగ్జాంపుల్ వాడు బట్టి పట్టించేస్తాం వాడి చేత. అది కూడా కరెక్ట్ కాదు కదా! ఆ ఎగ్జాంపుల్‌కి మాత్రమే పరిమితం అవుతది బట్టి పట్టిస్తే. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఏంటది? అడ్రెస్డ్ కన్‌స్ట్రక్టివ్‌లీ. ఒక నిర్మాణాత్మకంగా వాడికి చెప్పాలన్నమాట. వాడి దగ్గర అడ్రెస్ చేయాలి. సో దీంట్లో ఏదైనా తప్పు ఉందేమో చూడు అని వాడు చెప్పామనుకో, అప్పుడు వాడికి తోచినటువంటి కరెక్షన్స్ అనేవి చేసుకొస్తాడనమాట ఒక పాజిటివ్ వేలో. సో వాడి చేతే వాడి తప్పుని తెలుసుకునే విధంగా మనం చేయగలగాలి. సో ఇదంతా కూడా మనం క్లాసెస్‌లో డిస్కస్ చేసాం ఎలా చేయాలనేది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి 1.6 బిలీఫ్స్ అండ్ అజంప్షన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఏ కామన్ మిస్కన్సెప్షన్ అబౌట్ లాంగ్వేజ్ లెర్నింగ్? సో లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే భాష నేర్చుకోవడం అనే దాంట్లో మిస్కన్సెప్షన్ ఏంటి? సో చాలా కాలం మట్టి మా భాష ఈ విధంగా మాత్రమే నేర్చుకోవాలి అని అంటున్నారు మేడం. సో అదొక మిస్కన్సెప్షన్గా ఉండిపోయింది. సో ఆ మిస్కన్సెప్షన్ ఏంటి అంటున్నాడు. సో ఎర్రర్స్ ఆర్ ఏ న్యాచురల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. అది ఆప్షన్ ఏ. సో ఎర్రర్స్ ఆర్ ఏ న్యాచురల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఎర్రర్స్ అనేవి న్యాచురల్ పార్టా? భాష నేర్చుకునేటప్పుడు తప్పులు అనేవి సహజం అంటున్నాడు. అది మిస్కన్సెప్షనా? కాదు కదా! సో మిస్కన్సెప్షన్ ఎలా అవుతుంది అది? సో అది కరెక్ట్ సెంటెన్స్ అది. కాబట్టి మిస్కన్సెప్షన్ కాదు అది. నెక్స్ట్ ఆప్షన్ బి లెర్నింగ్ ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఆప్షన్ సి స్టూడెంట్స్ షుడ్ యూజ్ లాంగ్వేజ్ ఫ్రీలీ ఇన్ రియల్ కాంటెక్స్ట్. సో రియల్ కాంటెక్స్ట్లో మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో లాంగ్వేజ్ అనేది స్టూడెంట్స్ యూజ్ చేయాలి అంటున్నాడు. అది మిస్కన్సెప్షన్ ఎలా అవుతుంది? అది కూడా కరెక్టే కదా. నెక్స్ట్ ఆప్షన్ డి కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మెమరైజేషన్. అది కరెక్ట్ సెంటెన్స్ కదా. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడు మెమరైజేషన్ కంటే వాడు బట్టి ఇవ్వడం కంటే వాడు భాషను మాట్లాడడం ఇంపార్టెంట్ కదా. అది కూడా కరెక్టే. సో అంటే మిస్కన్సెప్షన్ ఏదై ఉంటుంది? ఆప్షన్ బి అయి ఉంటుంది. మరి ఎందుకు మిస్కన్సెప్షన్ అయ్యింది? లెర్నింగ్ ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది లీనియర్ కాదు. ఇది స్పైరల్ అన్నమాట. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది స్పైరల్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాదు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే లీనియర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నుచ్చెన ఉందనుకోండి. నుచ్చెన ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం. సో ఎక్కి పైకి చేరుకుంటాం. అలాగే లాంగ్వేజ్లో కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కడం కాదు. సో ఎందుకంటే ఇక్కడ వొకాబులరీ నేర్చుకున్నాం, ఇక్కడ గ్రామర్ నేర్చుకున్నాం, ఇక్కడ స్పెల్లింగ్స్ నేర్చుకున్నాం, ఇక్కడ పంక్చుయేషన్ నేర్చుకున్నాం. సో ఇలా మనం ఒక్కొక్క మెట్టు లాంగ్వేజ్లో ఎక్కం. ఎందుకంటే మీరు పై మెట్టు ఎక్కేటప్పుడు కింద మెట్టు మర్చిపోతారు. సో అలా ఉంటుంది లాంగ్వేజ్ లెర్నింగ్లో ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా మరుపు సహజం. సో మరి లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఎలా జరుగుతుందంటే స్పైరల్గా జరుగుతుంది. అంటే మనం అలా నేర్చుకుంటూ మొదట దాన్ని మర్చిపోకుండా దాన్ని రివైజ్ చేసుకుంటూ అలా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకుంటూ అలా ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట లాంగ్వేజ్ లెర్నింగ్లో. కాబట్టి లెర్నింగ్ ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది తప్పు. అది ఒక మిస్కన్సెప్షన్. ఓకే. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్. స్టీఫెన్ క్రషన్స్ థియరీ సజెస్ట్ దట్ ఆప్షన్ ఏ లాంగ్వేజ్ లెర్నింగ్ రిక్వైర్స్ యాక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ ఎక్స్పోజర్. ఆప్షన్ బి స్టూడెంట్స్ మస్ట్ ఫస్ట్ మాస్టర్ గ్రామర్ బిఫోర్ స్పీకింగ్. ఆప్షన్ సి ఎర్రర్ షుడ్ బి కరెక్టెడ్ ఇమీడియట్లీ. ఆప్షన్ డి మెమరైజేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు లెర్న్ ఏ లాంగ్వేజ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు? స్టీఫెన్ క్రషన్స్ థియరీ. సో ఈ థియరీ ఏం చెప్తుందంటే ఇన్పుట్ హైపోథెసిస్ చెప్తుందన్నమాట. సో ఇన్పుట్ హైపోథెసిస్ ప్రకారం ఏంటంటే పిల్లవాడికి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండాలి, అది కూడా కాంప్రహెన్సిబుల్గా ఉండాలి. కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటాడు స్టీఫెన్ క్రషన్. అంటే అర్థవంతమైనటువంటిది ఆల్రెడీ పిల్లవాడులో సమ్ నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్కి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ని మనం అర్థవంతంగా ఇవ్వాలి అంటాడు స్టీఫెన్ క్రషన్. సో అది కూడా ఎలా ఇవ్వాలి? వివిధ ఎక్స్పోజర్ ద్వారా. ఎక్స్పోజర్ మీన్స్
అంటే భాషకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ మనం కల్పించాలి. సో అది స్టీఫెన్ క్రషన్ థియరీ చెప్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. లాంగ్వేజ్ లెర్నింగ్ రిక్వైర్స్ యాక్ట్ 1 మీనింగ్ఫుల్ ఎక్స్పోజర్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెసన్లో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి 1.7 మల్టీలింగ్విలిజం హ్యాస్ ఏ రీసోర్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఈ సెక్షన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ చూద్దాం. యూజింగ్ ఏ స్టూడెంట్స్ మదర్ టంగ్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ హెల్ప్స్ ఇన్. స్టూడెంట్స్ మదర్ టంగ్ని ఇంగ్లీష్ టీచింగ్లో యూజ్ చేయడం వల్ల మనకి ఏం హెల్ప్ అవుతుంది? ఆప్షన్ ఏ స్లోయింగ్ డౌన్ లర్నింగ్ అనేది స్లో డౌన్ అయిపోతుందా? ఆప్షన్ బి ఇంప్రూవింగ్ కాంప్రహెన్షన్, వాడికి అర్థవంతంగా నేర్చుకోగలుగుతాడా? ఆప్షన్ సి డిస్కరేజింగ్ ఇంగ్లీష్ ఓన్లీ, సో ఇంగ్లీష్ యూసేజ్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళం అవుతామా? ఆప్షన్ డి మేకింగ్ స్టూడెంట్స్ డిపెండెంట్ ఆన్ ట్రాన్స్లేషన్. స్టూడెంట్స్ ప్రతిసారి కూడా ట్రాన్స్లేషన్ మీద డిపెండ్ అయిపోతారా? అంటే ప్రతిదీ కూడా తెలుగులోకి అనువదించుకోవడం, సో ఇలా డిపెండ్ అయిపోతారా? సో అసలు క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి. యూజింగ్ ఏ స్టూడెంట్స్ మదర్ టంగ్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ హెల్ప్స్ ఇన్. ఇంగ్లీష్ టీచింగ్కి ఎలా హెల్ప్ అవుతుందని అడిగాడు కానీ ఎలా హెల్ప్ అవ్వదని అడగలేదు. కాబట్టి ఎలా హెల్ప్ అవుతుందంటే పాజిటివ్ సెంటెన్స్ని మనం చెప్పాలి ఇక్కడ. సో చెప్పండి. మీరు ఈజీగా చూసినట్లయితే ఆప్షన్ ఏ అనేది నెగిటివ్ సెంటెన్స్, ఆప్షన్ సి అనేది నెగిటివ్ సెంటెన్స్, ఆప్షన్ డి కూడా నెగిటివ్ సెంటెన్స్. సో ఆప్షన్ బి అనేది పాజిటివ్గా ఉంది, అది ఉపయోగపడుతుంది మనకి ఇంప్రూవింగ్ కాంప్రహెన్షన్ అనమాట. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో భాగంగా మన ఇంగ్లీష్ను బోధిస్తున్నప్పుడు వాడి నేటివ్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేసామంటే, వాడు కూడా యూజ్ చేసే విధంగా మనం అనుమతించామంటే వాడికి అర్థవంతంగా నేర్చుకోగలుగుతాడు ఏం నేర్చుకున్నా. ఎందుకంటే 4 years క్రితం వాడంతా మాట్లాడింది మన నేటివ్ లాంగ్వేజ్లో తెలుగులో మాట్లాడి స్కూల్కి వచ్చిన తర్వాత మొత్తం ఇంగ్లీష్లోనే ఉండాలి, అసలు తెలుగు అసలు యూజ్ చేయకూడదంటే వాడికి ఏం అర్థం అవుతుంది? సో కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అనేది రాదు అప్పుడు. సో కాబట్టి మనం కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా వాడి యొక్క నేటివ్ లాంగ్వేజ్ని మనం ప్రమోట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఇంప్రూవింగ్ కాంప్రహెన్షన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ కంబైనింగ్ వర్డ్స్ ఫ్రమ్ 2 languages విత్ ఇన్ ఏ సెంటెన్స్? ఒక సెంటెన్స్లో 2 languagesకి చెందినటువంటి వర్డ్స్ని కంబైన్ చేసి యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం? ఆప్షన్ ఏ కోడ్ స్విచ్చింగ్, ఆప్షన్ బి కోడ్ మిక్సింగ్, ఆప్షన్ సి మల్టీలింగ్వల్ ఇంటర్ఫిరెన్స్, ఆప్షన్ డి ట్రాన్స్లిటరేషన్. సో ఒక 2 languagesకి చెందినటువంటి పదాలని మనం ఒకే సెంటెన్స్లో యూజ్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంతా డిస్కస్ చేసుకునేది అదే అనుకోండి. సో బట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ వాంట్ టు ఈట్ పప్పు తోటకూర టుడే అన్నాను నేను. సో ఇక్కడ ఐ వాంట్ టు ఈట్ అనేది అంతా కూడా ఇంగ్లీషు, పప్పు తోటకూర తెలుగు. అంటే ఒకే సెంటెన్స్లో 2 languagesకి చెందినటువంటి పదాలని నేను ఉపయోగించాను. సో కాబట్టి అది ఏమవుతుంది? కోడ్ మిక్సింగ్ అవుతుందన్నమాట. సో మనం సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని బోధించేటప్పుడు తెలుగు లేదా నేటివ్ లాంగ్వేజ్ వేరే ఉన్నప్పుడు మనం ఈ కోడ్ మిక్సింగ్, కోడ్ స్విచ్చింగ్ అనేటువంటి టెక్నిక్స్ని, స్ట్రాటజీస్ని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ కోడ్ స్విచ్చింగ్ అండ్ కోడ్ మిక్సింగ్ ఈజ్ దట్. సో కోడ్ స్విచ్చింగ్కి కోడ్ మిక్సింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఆప్షన్ ఏ కోడ్ స్విచ్చింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ ద సెంటెన్సెస్, కోడ్ మిక్సింగ్ విత్ ఇన్ ద సెంటెన్సెస్. ఆప్షన్ బి కోడ్ మిక్సింగ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ బై టీచర్స్. ఆప్షన్ సి కోడ్ స్విచ్చింగ్ అకర్స్ ఓన్లీ ఇన్ రైటింగ్. ఆప్షన్ డి కోడ్ మిక్సింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఏ లాంగ్వేజ్ లెర్నింగ్. సో కోడ్ మిక్సింగ్కి కోడ్ స్విచ్చింగ్కి తేడా ఏంటి? ఎస్, కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. మై నేమ్ ఈజ్ స్టీఫెన్ క్రిస్టియన్, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, నాకు కొంచెం తెలుగు వచ్చు అన్నట. సో ఈ ఓవరాల్గా మీరు విన్నటువంటి ఈ సెంటెన్స్లో మై నేమ్ ఈజ్ స్టీఫెన్ క్రిస్టియన్, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా అనేది ఇంగ్లీషు. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేటప్పటికి నాకు కొంచెం తెలుగు వచ్చు అనేది తెలుగు కదా. సో ఇలా మనం ఒక లాంగ్వేజ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ వాడి వేరొక లాంగ్వేజ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్తో మనం ముగిస్తున్నాం అనుకోండి, అంటే షిఫ్ట్ అవుతున్నాం, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి షిఫ్ట్ అవుతున్నాం. సో అలా షిఫ్ట్ అవ్వడాన్ని కోడ్ స్విచ్చింగ్ అంటారు. ఇక్కడ మనం ఎలా షిఫ్ట్ అవుతున్నాం? సెంటెన్సెస్ వేరేగా ఉంటున్నాయి. ఇక్కడ ఒక 2 sentences ఇంగ్లీష్లో మాట్లాడి ఒక సెంటెన్స్ అనేది తెలుగులో మాట్లాడుతున్నాం. సో కాబట్టి
ఇది కోడ్ స్విచ్చింగ్ అవుతుంది. నెక్స్ట్ కోడ్ మిక్సింగ్ అంటే ఏంటంటే విత్ ఇన్ ఏ సెంటెన్స్ ఆ సెంటెన్స్లోనే మనం వేరొక భాషా పదాలు ఉపయోగించేస్తాం. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఐ వాంట్ టు ఈట్ పప్పు తోటకూర టుడే. సో పప్పు తోటకూర తెలుగు పదాలు, మిగతావన్నీ ఇంగ్లీష్ పదాలు. అంటే ఒకటే సెంటెన్స్ దాంట్లో మనం మిక్స్ చేస్తున్నాం వేరొక లాంగ్వేజ్ పదాలు. సో అది కోడ్ మిక్సింగ్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి 1.8 ఆర్గనైజింగ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. సో ఆర్గనైజింగ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్లో ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ని మనం డిస్కస్ చేద్దాం. ఏ వెల్ ఆర్గనైజ్డ్ క్లాస్ రూమ్ ఇంక్లూడ్స్. ఒక వెల్ ఆర్గనైజ్డ్ క్లాస్ రూమ్లో ఏముంటాయి? ఆప్షన్ ఏ ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్. ఆప్షన్ బి ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ లెర్నింగ్. ఆప్షన్ సి మెమరైజేషన్ బేస్డ్ మెథడ్స్. ఆప్షన్ డి రిజిడ్ సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది రిజిడ్గా అంటే ఎక్కడ కూర్చున్న విద్యార్థి అక్కడే ఉండాలి. ఆప్షన్ సి ఏంటి? మెమరైజేషన్ బేస్డ్ మెథడ్స్. కేవలం వాడు బట్టే మెథడ్స్ని మనం ఫాలో అవ్వాలి. ఆప్షన్ బి ఏంటి? ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ లెర్నింగే ఉండాలి. ఆప్షన్ ఏ ఏంటి? ఏ ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్. ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ అంటే చక్కగా చార్టులతోటి మనకి వివిధ రకాలైనటువంటి క్రియేటివ్ గోడ పత్రికలతోటి సో వీటితో నిండిపోవాలి క్లాస్ రూమ్. సో అది వెల్ ఆర్గనైజ్డ్ క్లాస్ రూమ్ అంటాం కదా. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రీడింగ్ కార్నర్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఆప్షన్ ఏ పనిషింగ్ స్టూడెంట్స్. ఆప్షన్ బి ఎంకరేజింగ్ ఇండిపెండెంట్ రీడింగ్. ఆప్షన్ సి రైటింగ్ ఎస్సే ఓన్లీ. ఆప్షన్ డి టీచర్ సెంటర్డ్ యాక్టివిటీస్. సో అసలు రీడింగ్ కార్నర్ అంటే ఏంటంటే సో స్టూడెంట్ ఇండిపెండెంట్గా టీచర్ ఉన్నా లేకపోయినా చదువుకునే విధంగా ఉండేటువంటి ఒక కార్నర్ అన్నమాట. దట్ ఈజ్ రీడింగ్ కార్నర్ అంటాం. సో అక్కడేమీ స్టూడెంట్ పనిష్ చేయడానికి లేదా స్టూడెంట్స్ ఎస్ఐలు రాయడానికి మాత్రమే కాకుండా సో ఇది స్టూడెంట్స్ యొక్క రీడింగ్ని ఇండిపెండెంట్గా వాళ్ళు చదువుకునే విధంగా ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుందన్నమాట ఈ రీడింగ్ కార్నర్ అనేది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. హౌ డస్ ఏ వాల్ మ్యాగజైన్ హెల్ప్ స్టూడెంట్స్. ఆప్షన్ ఏ encourages creative expression. Option B limits discussions. Option C reduces communication skills. Option D focuses only on grammar rules. సో వాల్ మ్యాగజైన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అంటే వాల్ మ్యాగజైన్ అనేది ఒక ప్లేసు స్టూడెంట్ యొక్క క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వాడు రాసినటువంటి పోయమ్స్ కానీ వాడు రాసినటువంటి నోట్స్ కానీ సో ఏవైతే క్రియేటివ్గా వాడు ఏం రాస్తాడో అవన్నీ కూడా అక్కడ ప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. సో అందుకు అది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి 1.9 రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ ఎన్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్. ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ని డిస్కస్ చేద్దాం. ద టీచర్స్ రోల్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ టీచింగ్ ఈజ్ టు. సో మోడర్న్ ఇంగ్లీష్ టీచింగ్లో టీచర్ రోల్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఆప్షన్ ఏ బీ ఏ ఫెసిలిటేటర్, ఒక సౌకర్యకర్తగా ఉండాలా. ఆప్షన్ బి ద ఓన్లీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, కేవలం టీచర్ దగ్గర మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు ఓన్లీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్గా ఉండాలా. సో ఆప్షన్ సి అవాయిడ్ డిస్కషన్స్ని జరగకుండా అవాయిడ్ చేయాలా. ఆప్షన్ డి పనిష్ స్టూడెంట్స్ ఫర్ మిస్టేక్స్, సో పనిష్ చేయాలా. ఎస్, మనకి మోడర్న్ ఇంగ్లీష్ టీచింగ్లో టీచర్ యొక్క రోల్ ఎలా ఉండాలంటే ఒక సౌకర్యకర్తగా పిల్లవాడు తనకు తాను నేర్చుకునేటట్టుగా మనం సందర్భాలను కల్పించి వాడికి సహాయం చేసేటట్లుగా ఉండాలి తప్ప కేవలం మన దగ్గరే కేవలం నాలెడ్జ్ ఇచ్చేటువంటి ఒక వ్యక్తులుగా మాత్రమే ఉండకూడదు. ఓకే, ఇంకా చాలా చేయాలి. కాబట్టి ఫెసిలిటేటర్ ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్. ఏ గుడ్ ఇంగ్లీష్ టీచర్ షుడ్. ఒక మంచి ఇంగ్లీష్ టీచర్ అనేది ఎలా ఉండాలి? ఎంకరేజ్ యాక్టివ్ లెర్నింగ్. ఆప్షన్ బి ఫోకస్ ఓన్లీ ఆన్ టెక్స్ట్ బుక్స్. ఆప్షన్ సి అవాయిడ్ స్టూడెంట్ పార్టిసిపేషన్. ఆప్షన్ డి లిమిట్ లాంగ్వేజ్ ప్రాక్టీస్. ఎస్, గుడ్ ఇంగ్లీష్ టీచర్ అనేవాడు యాక్టివ్ లెర్నింగ్ని ఎంకరేజ్ చేయాలి. సో పిల్లవాడు తనకు తాను నేర్చుకునేటట్లుగా తన పాల్గొని నేర్చుకునేటట్లుగా మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడే ఒక గుడ్ ఇంగ్లీష్ టీచర్ అవుతారు మీరు. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రోల్ ఆఫ్ ద టీచర్. ఈ క్రింది వాటిలో టీచర్ రోల్గా అనేది ఏంటి? డయాగ్నోస్టిషియన్నా, రీసెర్చరా,
డిక్టేటరా, ఫెసిలిటేటరా? సో ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. సో డయాగ్నోస్టిషియన్ అంటే ఏం లేదు, మనకి డయాగ్నోసిస్ చేస్తారు హాస్పిటల్లో. అంటే మనలో ఏమి రోగాలు ఉన్నాయో వాడు తెలుసుకోవడానికి, డాక్టర్ తెలుసుకోవడానికి ఫస్ట్ డయాగ్నోసిస్ చేస్తారు. దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు. సో అలాగే మనకి టీచర్ కూడా స్టూడెంట్స్లో లోపాలు ఏమున్నాయి, వాటిని ఎలా మనం వాటిని లోపాలు లేకుండా చేయాలి అనేటువంటిది తెలుసుకోవడానికి డయాగ్నోస్టిషియన్గా ఉండాలి. నెక్స్ట్ రీసెర్చర్గా ఉండాలి. రీసెర్చ్ చేస్తేనే కదా మనకి కొత్త కొత్త మెథడ్స్ అనేవి, సో మనం కొత్తగా బోధించగలుగుతాం, విద్యార్థికి అర్థవంతంగా బోధించగలుగుతాం, విద్యార్థిలో ఉన్నటువంటి లోపాలను కూడా మనం గుర్తించగలుగుతాం. సో కాబట్టి రీసెర్చర్గా కూడా ఉండాలి. నెక్స్ట్ డిక్టేటర్గా ఉండాలా? సో డిక్టేటర్గా ఉండకూడదు. సో డిక్టేటర్ అంటే ఏంటి? నేను చెప్పిందే చెయ్యాలి, నాకే జ్ఞానం అంతా ఉంది కాబట్టి నువ్వు నా దగ్గర ఒక పని మనిషిలా ఉండాలి అన్నట్టు బిహేవ్ చేయడం. సో అది కరెక్ట్ కాదు కదా. సో డిక్టేటర్గా ఉండకూడదు. సో టీచర్ యొక్క రోల్ అనేది డిక్టేటర్ కాదు. సో ఫెసిలిటేటర్ అయితే మీకు తెలుసు సౌకర్యకర్త. సో కాబట్టి ఆప్షన్ సి అవర్ ఆన్సర్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి 1.10 ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్. ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఏ టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్. సో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే తెలుసు కదా, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి. సో అలా ఒక టీచర్కి వృత్తిపరమైనటువంటి అభివృద్ధిలో భాగంగా ఏముంటాయి? అటెండింగ్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్. సెమినార్స్కి వర్క్షాప్స్కి అటెండ్ అవ్వాలి కదా. సో అవాయిడింగ్ న్యూ టీచింగ్ టెక్నిక్స్ని అవాయిడ్ చేయాలంట. ఆప్షన్ సి టీచింగ్ ఇన్ ద సేమ్ వే ఫర్ ఇయర్స్. సో చాలా ఇయర్స్ నుంచి ఏ వేలో చెప్తున్నాడో అదే వే ఫాలో అవ్వాలంట. ఆప్షన్ డి యూజింగ్ అవుట్డేటెడ్ మెథడ్స్. ఏవైతే అవుట్డేటెడ్ అయిన మెథడ్స్ ఉన్నాయో వాటిని ఇప్పటికీ ఇంకా ఫాలో అవ్వాలి. సో ఇవేమి కాదు కదా, బిసిడి ఇవన్నీ కూడా నెగిటివ్. సో ఇవి ఫాలో అవుతే స్టూడెంట్ ఎప్పటికీ కూడా కొత్తగా క్రియేటివ్గా ఆలోచించలేడు, టీచర్ ఇలాంటివి ఫాలో అవుతాయి. సో కాబట్టి ఆప్షన్ ఏ ఏదైతే ఉందో వర్క్షాప్స్కి సెమినార్స్కి అటెండ్ అయ్యి కొత్త మెథడాలజీ మీద పట్టు సాధించాలి, కొత్త మెథడ్స్ని ఉపయోగించాలి, కొత్త టీఎల్ఎం ఉపయోగించాలి. అప్పుడు స్టూడెంట్ యాక్టివ్గా నేర్చుకోగలుగుతాడు. కాబట్టి ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా అటెండింగ్ వర్క్షాప్ అండ్ సెమినార్స్ అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వన్ వే టీచర్స్ కెన్ ఇంప్రూవ్ దేర్ టీచింగ్ మెథడ్స్. సో ఈ క్రింది వాటిల్లో ఒక వే అంట. ఏంటి? టీచర్ అనేవాడు వాడి టీచింగ్ మెథడ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక వే ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ రిఫ్లెక్టివ్ టీచింగ్, ఆప్షన్ బి ఇగ్నోరింగ్ ఫీడ్బ్యాక్, ఆప్షన్ సి అవాయిడింగ్ స్టూడెంట్ ఇంటరాక్షన్, ఆప్షన్ డి లిమిటింగ్ లాంగ్వేజ్ యాక్టివిటీస్. ఒక టీచర్గా మన టీచింగ్ మెథడ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్టివ్ టీచింగ్ అనేది చేయాలి. అంటే రిఫ్లెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అద్దం ముందు మనం నుంచుంటే మనం రిఫ్లెక్ట్ అవుతాం కదా. అంటే మనం ఎలా చెప్తున్నాం, సో మనలో లోపాలేంటి, సో వాటిని ఎలా సరిదిద్దుకోగలం అనేది మనకు తెలియాలి. సో దట్ ఈజ్ రిఫ్లెక్టివ్ టీచింగ్ అనమాట. సో రిఫ్లెక్టివ్ టీచింగ్ ద్వారా తెలుస్తుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ కెన్ డెవలప్ ప్రొఫెషనలీ బై. సో ఒక టీచర్ ప్రొఫెషనల్గా ఎలా డెవలప్ అవుతాడు? కొలాబరేటింగ్ విత్ పియర్స్. సో పియర్స్ అంటే సమవయస్కులతోటి కొలాబరేట్ అవ్వడం వల్ల. ఆప్షన్ బి రిలయింగ్ ఓన్లీ ఆన్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం వల్ల. ఆప్షన్ సి అవాయిడింగ్ మోడర్న్ టెక్నాలజీ. కొత్త టెక్నాలజీ ఎన్నో వస్తుంటే నేను పాటించను, నేను అవుట్డేటెడ్ మెథడ్సే ఫాలో అవుతాను అనడమా. సో ఫాలోయింగ్ ద సేమ్ మెథడ్ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ మెథడ్ ఫాలో అవడమా. సో వాడు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా పియర్స్తో కొలాబరేట్ అవ్వాలి. సో నలుగురితో మాట్లాడి వాళ్ళు ఎలా బోధిస్తున్నారో, వాళ్ళు కొత్త మెథడ్స్ని ఎలా ఉపయోగిస్తున్నారు, సో అనేవి డిస్కషన్ ఉండాలి. అప్పుడే కదా ప్రొఫెషనల్గా టీచర్ అనేది డెవలప్ అవుతాడు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. కొలాబరేటింగ్ విత్ పియర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 1.11 ఎర్రర్స్ ఇన్ లాంగ్వేజ్లోని. ఈ సెక్షన్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. హూ సెడ్ ఎర్రర్స్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ లర్నింగ్. సో ఎర్రర్స్ అంటే తప్పులు, పిల్లవాళ్ళు చేసినటువంటి తప్పులు. ఆ తప్పులు దేనికి సాక్ష్యాలుగా ఉంటాయి? అభ్యాసానికి సాక్ష్యాలుగా ఉంటాయంట.
అని చెప్పిన వాళ్ళు ఎవరంటే ఆప్షన్ ఏ చామ్స్కీ, ఆప్షన్ బి క్రేషన్, ఆప్షన్ సి కార్డర్, ఆప్షన్ డి స్కిన్నర్. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి కార్డర్. సో కార్డర్ ఏం చెప్పాడు, ఎర్రర్స్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ లర్నింగ్ అని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ లర్నింగ్ షుడ్ బి ఆప్షన్ ఏ అడ్రస్డ్ కన్స్ట్రక్టివ్లీ, ఆప్షన్ బి ఇగ్నోర్డ్ కంప్లీట్లీ, ఆప్షన్ సి కన్సిడర్డ్ ఫెయిల్యూర్స్, ఆప్షన్ డి కరెక్టెడ్ ఇమీడియట్లీ ఎవ్రీ టైం. సో ఎర్రర్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నప్పుడు మనం వాటిని వెంటనే కరెక్ట్ చేయకూడదు. మనకి కరెక్ట్ చేసేసి విద్యార్థిని ఆ కరెక్ట్ చేసిన కరెక్ట్ ఫామ్ని బట్టి పట్టించడం ఇది కరెక్ట్ కాదు. అలాగే ఫెయిల్యూర్స్ని కన్సిడర్ చేయకూడదు, అలాగే ఇగ్నోర్ చేయకూడదు. అలా అని మరి ఏం చేయాలి ఎర్రర్స్ వచ్చినప్పుడు అంటే అడ్రస్డ్ కన్స్ట్రక్టివ్లీ, వాటిని కన్స్ట్రక్టివ్ వేలో అడ్రస్ చేయాలి. అంటే విద్యార్థి తనకు తానుగా తెలుసుకునే విధంగా మనం అడ్రస్ చేయాలి అటువంటి ఎర్రర్స్ని. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోర్ఫోలాజికల్ ఎర్రర్ రిలేటెడ్ టు ఆప్షన్ ఏ incorrect word formation, option B sentence structure mistakes, option C incorrect punctuation, option D reading errors. సో మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మన క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో ఒకసారి చూద్దాం. సో మోర్ఫాలజీ అంటే ఏంటి, మోర్ఫాలజీ అంటే ఏంటంటే వర్డ్స్ గురించి అన్నమాట. సో వర్డ్ ఫార్మేషన్ గురించి అంతా ఇక్కడ ఉంటుంది. సో అంటే వర్డ్స్ అంటే మన వర్డ్ ఫార్మేషన్ అంటే ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. సో రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి కన్ఫ్యూజ్ అయ్యి ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, పుట్ అని ఉందనుకోండి దాని పాస్ట్ ఫామ్ ఏం చేస్తాడు పుట్టుడు అంటాడు. సో అది మిస్టేక్ కదా. సో అటువంటి మిస్టేక్స్ని మనం, అటువంటి ఎర్రర్స్ని మనం ఎడిట్ చేస్తే దట్ ఈజ్ మోర్ఫాలజికల్ ఎడిటింగ్ అంటాం. సో ఇటువంటి ఎర్రర్స్ని మోర్ఫాలజికల్ ఎర్రర్స్ అంటాం, అంటే వర్డ్స్ ఫార్మేషన్కి సంబంధించినవి అన్నమాట. సో కాబట్టి ఇన్కరెక్ట్ వర్డ్ ఫార్మేషన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో మిగతావన్నీ ఈ మోర్ఫలాజికల్ ఎర్రర్స్కి సంబంధించినవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండి. సో 1.12 థెమాటిక్ సింటాటిక్ మోర్ఫలాజికల్ ఎడిటింగ్, చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. సో దీని గురించి క్లాస్ కూడా మనం చేసుకున్నాం. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, థెమాటిక్ ఎడిటింగ్ ఫోకస్ ఆన్. థెమాటిక్ ఎడిటింగ్ అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ మీద, గ్రామర్ కరెక్షన్ మీద, మెయింటైనింగ్ ఏ సెంట్రల్ థీమ్ ఇన్ ద టెక్స్ట్ మీద, స్పెల్లింగ్ కరెక్షన్స్ మీద. సో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఇదే క్లాస్లో మనం. థెమాటిక్ ఎడిటింగ్ అనేది థీమ్, ఐడియా అనేటువంటి వాటిపై ఫోకస్ చేస్తుంది అన్నమాట. సో అంటే ఒక విద్యార్థి ఒక వ్యాసాన్ని రాయించినప్పుడు ఆ వ్యాసంలో దాని యొక్క థీమ్ బేస్డ్, ఐడియా బేస్డ్ కాకుండా వేరొక సెంటెన్సెస్ తెచ్చి అక్కడ పెట్టినప్పుడు మనం వాటిని ఎడిట్ చేస్తాం. సో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఒక చాక్లెట్ గురించి వ్యాసం రాయమన్నప్పుడు వాడు ఏ పుస్తకం గురించో లేకపోతే వేరే గురించి రాస్తున్నప్పుడు మనం వాటిని ఎడిట్ చేస్తాం అన్నమాట. సో మనకి థీమ్ ఏంటనేది మైండ్లో ఉండి రాయాలి. సో దాన్ని మనం ఎడిట్ చేస్తే దట్ ఈస్ థెమాటిక్ ఎడిటింగ్ అంటాం. అంటే మెయింటైనింగ్ ఏ సెంట్రల్ థీమ్ ఇన్ ద టెక్స్ట్. సో అంటే ఆ టెక్స్ట్లో సెంట్రల్ థీమ్ని మెయింటైన్ చేశాడా లేదా అనేది మనం చూస్తే దాన్నే థెమాటిక్ ఎడిటింగ్ అంటాం. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింటాటిక్ ఎడిటింగ్ ఇన్వాల్వ్స్ ఆప్షన్ ఏ చెక్కింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ గ్రామర్, ఆప్షన్ బి లుకింగ్ ఎట్ ఓవరాల్ థీమ్, ఆప్షన్ సి ఐడెంటిఫైయింగ్ ఎర్రర్స్ ఇన్ వర్డ్ ఫార్మేషన్, ఆప్షన్ డి ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ప్రొనౌన్సియేషన్. సో సింటాటిక్ ఎడిటింగ్ అంటే ఏంటంటే సింటాక్స్ సో ఎడిట్ చేస్తే దాన్ని సింటాటిక్ ఎడిటింగ్ అంటాం. అంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చరో గ్రామరో సరిగ్గా ఉందా లేదా అనేది మనం చూస్తే దాన్నే సింటాటిక్ ఎడిటింగ్ అంటాం అన్నమాట. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఆప్షన్ బి అనేది దేని గురించి, థెమాటిక్ ఎడిటింగ్ గురించి, థీమ్ అనేది ఉందా లేదా అని చూస్తాం. నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్ అంటే దట్ ఈస్ మార్ఫాలజికల్ ఎడిటింగ్ గురించి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ అంటే దానికి సెపరేట్ ఎడిటింగ్ అన్నమాట. అది ప్రొనౌన్సియేషన్ అనేది స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ సెపరేట్ ఎడిటింగ్ అది. సో కాబట్టి ఇక్కడ సింటాటిక్ ఎడిటింగ్ అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోర్ఫోలాజికల్ ఎడిటింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఆప్షన్ ఏ వర్డ్ ఫార్మేషన్ అండ్ ఎఫిక్సెస్, ఆప్షన్ బి సెంటెన్స్ ఫ్లూయెన్సీ, ఆప్షన్ సి పంక్చుయేషన్ మార్క్స్, ఆప్షన్ డి థెమాటిక్ కన్సిస్టెన్సీ. ఎస్, మోర్ఫోలాజికల్ ఎడిటింగ్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి మీరు చాలా స్పీడ్గా పెడతారు. సో మోర్ఫోలాజికల్ ఎడిటింగ్ అంటే వర్డ్ ఫార్మేషన్ గురించి అన్నమాట. సో ఇక్కడ ఎఫిక్సెస్ అంటే ఏంటంటే ఏం లేదు,
ప్రిఫిక్స్ సఫిక్స్ కలిపితే దాన్ని ఎఫిక్స్ అంటాం అన్నమాట. ప్రిఫిక్స్ సఫిక్స్ కలిపితే దాన్ని ఎఫిక్స్ అంటాం. అంటే ప్రిఫిక్స్ యూజ్ చేసేటప్పుడు, సఫిక్స్ యూజ్ చేసేటప్పుడు మనకి చిల్డ్రన్ కొంచెం తప్పులు చేస్తూ ఉంటాడు. అది కూడా మోర్ఫోలాజికల్ ఎడిటింగ్‌లోకి వస్తది. సో, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మనం ఇంకా లాస్ట్ సెక్షన్‌కి వచ్చేసాం ఆ యూనిట్ 1 అనేటువంటి లెసన్‌లో. సో, 1.13 పారాడిగ్మ్ షిఫ్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. దీంట్లో ఉన్నటువంటి లాస్ట్ 4 ఎంసీక్యూస్‌ని మనం డిస్కస్ చేస్తే ఈ క్లాస్‌ని కంప్లీట్ చేసుకుంటాం. వాట్ ఈస్ ద మెయిన్ షిఫ్ట్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్? ఆప్షన్ ఏ, from rote learning to interactive communication. Option B, from communication to grammar based learning. Option C, from modern techniques to traditional methods. Option D, from creative expression to textbook memorization. సో మీకు పాజిటివ్గా ఉన్న సెంటెన్స్ ఏంటి? ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో ఒక షిఫ్ట్ జరిగింది. షిఫ్ట్ అంటే ట్రెడిషనల్గా ఒకలా బోధించేవారు ప్రస్తుతం మరొకలా బోధిస్తున్నారు. సో ట్రెడిషనల్గా ఒక రోట్ లర్నింగ్ని ఎంకరేజ్ చేసేవారు, ప్రస్తుతం ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అంతే తప్ప మిగతా ఆప్షన్ చూడండి ఒకసారి, ఫ్రమ్ కమ్యూనికేషన్ టు గ్రామర్ బేస్డ్ లర్నింగ్ అంట. సో అది రివర్స్లో ఇచ్చాడు కదా. ఫస్ట్ ట్రెడిషనల్గా గ్రామర్ బేస్డ్ లర్నింగ్, ఇప్పుడు కమ్యూనికేషన్. నెక్స్ట్ సి కూడా ట్రెడిషనల్ మెథడ్స్ నుంచి మోడర్న్ టెక్నిక్స్ అని ఇవ్వాలి. నెక్స్ట్ డి కూడా సో టెక్స్ట్ బుక్ మెమరైజేషన్ నుంచి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అని ఇవ్వాలి. సో అవన్నీ రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ వన్. నెక్స్ట్గా, వన్ కీ ఆస్పెక్ట్ ఆఫ్ మోడర్న్ లాంగ్వేజ్ లర్నింగ్ ఈజ్. సో మోడర్న్ లాంగ్వేజ్ లర్నింగ్ యొక్క ఒక కీ ఆస్పెక్ట్ ఏంటి? ఆప్షన్ ఏ, స్టూడెంట్ సెంటర్డ్ లర్నింగ్. ఆప్షన్ బి, అవాయిడింగ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్. ఆప్షన్ సి, టీచర్ సెంటర్డ్ లెక్చర్స్. ఆప్షన్ డి, మెమరైజింగ్ వితౌట్ అప్లికేషన్. సో ఎగ్జాక్ట్లీ స్టూడెంట్ సెంటర్డ్ లర్నింగ్ అనేది మోడర్న్ ఇంగ్లీష్ టీచింగ్ యొక్క, ఇంగ్లీష్ లర్నింగ్ యొక్క లేదా లాంగ్వేజ్ లర్నింగ్ యొక్క కీ ఆస్పెక్ట్ అన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మిగతావి కరెక్ట్ కాదు. సో అవాయిడింగ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ కాదు కదా, ఇప్పుడు ప్రస్తుతం రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎక్కువ నిజ జీవితానికి అన్వయించాలి. నెక్స్ట్ టీచర్ సెంటర్డ్ లెక్చర్స్ని మనం ప్రోత్సహించకూడదు, విద్యార్థి కేంద్రీకృత అభ్యాసనాన్ని ప్రోత్సహించాలి. అలాగే మెమరైజింగ్ వితౌట్ అప్లికేషన్ అనేది కరెక్ట్ కాదు, అప్లికేషన్ అనేది కరెక్ట్గా చేయాలి. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు లర్న్ ఏ లాంగ్వేజ్? ఆప్షన్ ఏ, engaging in real life communication. Option B, only reading textbooks. Option C, avoiding speaking practices. Option D, memorizing long passages. సో మీరే చెప్పొచ్చు ఇది. సో మోస్ట్ ఎఫెక్టివ్ వే టు లర్న్ ఏ లాంగ్వేజ్ అంటే రియల్ లైఫ్ కమ్యూనికేషన్ని మనం ఎంగేజ్ చేయాలి. సో రియల్ లైఫ్ కమ్యూనికేషన్లో పిల్లవాడిని నిమగ్నం చేయాలి, అప్పుడే వాడు భాషని బాగా నేర్చుకోగలుగుతాడు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్? సో ఏంటి స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ని డెవలప్ చేసేటువంటి క్లాస్ రూమ్ యాక్టివిటీ ఏంటి? ఆప్షన్ ఏ, గ్రూప్ డిస్కషన్స్. ఆప్షన్ బి, సైలెంట్ రీడింగ్. ఆప్షన్ సి, గ్రామర్ డ్రిల్స్. ఆప్షన్ డి, డిక్టేషన్. ఎస్, స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసేటువంటి క్లాస్ రూమ్ యాక్టివిటీ ఏంటి? గ్రూప్ డిస్కషన్స్ అనమాట, అందరికీ తెలిసిందే. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఎఫెక్టివ్ ఇంగ్లీష్ టీచింగ్? సో ఎఫెక్టివ్ ఇంగ్లీష్ టీచింగ్ ఏంటి? ఇంటరాక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ లర్నింగ్, రోట్ మెమరైజేషన్, ట్రాన్స్లేషన్ బేస్డ్ ఎక్సర్సైజెస్, టీచర్ సెంటర్డ్ మెథడ్స్. సో కాదు, మనం మోడర్న్గా ఇప్పుడు ప్రస్తుతం ఏం ఫాలో అవుతున్నాం? స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్, అలాగే కమ్యూనికేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంటరాక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ లర్నింగ్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదండి మనకి ఫస్ట్ లెసన్లో 50 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ ఫస్ట్ లెసన్. సో ప్రతి సెక్షన్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ని తయారు చేసుకున్నాం, సో వాటిని డిస్కస్ చేసుకున్నాం. సో ఇలా మన టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, మ్యాక్సిమం ఎక్కువగా ఈ యొక్క ఎంసీక్యూ క్లాసెస్ని ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తా, ఎందుకంటే మ్యాక్సిమం మీరు క్లాస్ వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపట్లేదు, మ్యాక్సిమం ఎంసీక్యూస్ అనేవి ఎక్కువ మంది ఆశిస్తున్నారు. కాబట్టి నేను కూడా ఎంసీక్యూస్ని తయారు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతా. ఎక్కువ క్లాసెస్ ఎంసీక్యూస్ నుంచి వస్తాయి మనకి. ఓకేనా? థ్యాంక్ యూ.